మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు కొరమీను చేపలు పట్టడానికి వెళ్ళాం. కొరమీను చేపలు పట్టినాం. కొరమీను చేపల కోసం చిన్నది చెరువుకి అయితే వచ్చినాం. చెరువుకి వచ్చిన తర్వాత ఈ వల ఒకటి తీసుకున్నాం. ఇసురోలో తీసుకొని ఇసురోలతో ఫస్ట్ పరక పిల్లలు పట్టి పరక పిల్లలతో గాలాలకు వేసినాం. ఈ ఇసురోలో కూడా మనం ఇంతకుముందు చూపించిన ఇసురోలో వీడియో సేమ్ అదే వాళ్ళతో వేసి పరక పిల్లలు పట్టినాము. ఈ పరక పిల్లలతో గాలలోకి వచ్చి కొరమీనుకు వేసినాము. ఆ చెట్ల దానిలో ఒక 10-12 చేపలు అయితే పడ్డాయి. దాంట్లో ఒక 4 అయితే 2 కిలోల నుంచి 3 కిలోలు దాకున్నాయి. మొత్తం మీద అయితే ఈరోజు కొరమీను చేపల వేట అయితే సక్సెస్ అయింది. ఎన్నో రోజుల నుంచి కొరమీను పోవాలనుకున్నాం. సపరేట్ కొరమీను చేపలు పట్టినాము. ఈ వీడియోలో చూడవచ్చు మీరు. ఈ పరక పిల్లల కోసం ఇది ఒక వల కొన్నాము. ఈ వల కొన్న తర్వాత పరక పిల్లలు పట్టుడే పెద్ద ఇబ్బంది అవుతుంది. ఈ పరక పిల్లలు పట్టుడే జర ఇబ్బంది అవుతుంది. మొత్తం వీడియో గాలా వేసేది చూపించలేకపోయినాం. ఆ నీళ్ళల్లో ఫోన్లు పనిచేస్తలేవని కింద పడుతున్నాయని మేము పట్టిన చేపలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. కొరమీను కొన్ని చిన్నవి పెద్దవి ఒక 4 ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఇంకొక ఆయన ముగ్గురం పోయి కొరమీను వేటకు కరెక్ట్గా పొద్దున 6 గంటలకు పోయినాం. 6 గంటల నుంచి 4 గంటల వరకు అయిపోయింది. మొత్తం 12 చేపలు. దాంట్లో పెద్దవి 4 ఉన్నాయి, చిన్నవి 5 ఉన్నాయి. ఈ పరక పిల్లలు కూర్చేది ఎట్లా కూర్చోవాలి, గాలానికి ఎట్లా కూర్చోాలో కూడా చూపించాను ఈ వీడియోలో. సార్ లైవ్ చూడాలంటే జర ఇబ్బంది అవుతుంది, కానీ అక్కడ నీళ్ళల్లో ఇబ్బంది అవుతుంది. లైవ్ తీయాలంటే ఇబ్బంది అవుతుంది. కొరమీను పట్టడం అంటే చాలా పరక పిల్లలు లేకపోతే కొరమీను రాదు. పరక పిల్లలు కానీ ఏదైనా నాన్ వెజ్ కావాలి దానికి. పిండితోనో దీంతోనో రాదు ఇది. కాబట్టి ఉన్నాడు మేము ఆ ఓలా కొని దాంతో పరక పిల్లలు ఇసురోలో కొని 20 mm ఇసురోలో కొన్నాం. ఆ ఇసురోలతోన పరక పిల్లలు పట్టి పరక పిల్లలతో గాలాలు వేసి గాలాల గుచ్చి కొరమీనుకి వేసినాం. మామూలుగా పిండితో దాంతో అయితే ఇది రాదు. దీనికి కావాల్సిందంటే పరక పిల్లలే కావాలి. అవి ఇక తెల్ల పరకలు బుడ్డ పరకలు అయితే ఇంకా బాగుంటాయి. కాకపోతే ఆడ మనకు దొరికిన కాడికి అయితే వాడినాం. చూడండి ఫ్రెండ్స్, కొరమీను పట్టడానికి ఈ పెద్దవి 3 చేపలు. ఇవి 2 నుంచి 3 మధ్యలో కిలోలు ఉంటుంది. ఇది 3 పైన ఉంటుంది అనుకుంటా, తెలిసి ఇది 3 కిలోలు ఉంటుంది. చేపలు తీయడానికి మాకు చాలా ఇబ్బంది అయింది. అది తీయడం కూడా చాలా అవి భయపడాల్సి వస్తుంది దానికి. అది అట్లుంటుంది. అది దాని సింహంలాగా ఉంటుంది. దాన్ని పట్టుకొని నీళ్ళలో పట్టుకొని రావాలంటే అది దొరకదు. గాలని గడ్డ కూడా ఉంటాయిపోతాయి అనుకుంటాం మేము. అప్పటికి మాకు 4-5 పోయినాయి, అట్లా చేతులకు వచ్చి కూడా పోయినాయి. వీడియో మీకు మొత్తం వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ అది నీళ్ళలో ఇబ్బంది అయింది. మొత్తం మీద అయితే కొరమీను అయితే ఇలాంటి సక్సెస్గా పట్టినాం. ఎన్నో రోజుల నుంచి కొరమీను పోవాలనుకుంటున్నాం. ఎప్పుడు చూసినా మనం డబ్బగాలాలు పట్టుకొని ఆ పిండి పట్టుకొని ఎంతసేపు ఉన్నా దీనికే వేసేది.